కళ్యాణ్ మరియు సంజన పరిచయం సివిల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ల్యాబ్లో కాంక్రీట్ మిక్సింగ్తో మొదలైంది. కళ్యాణ్ చురుకైనవాడు, కలలు కనేవాడు. సంజన పద్ధతిగా అల్లరిని దాచుకున్న పెంకిపిల్ల. వారి ప్రేమ తరగతి గదుల చివరి బెంచీల నుండి మొదలై ప్రతి వారాంతం కృష్ణమ్మ కట్టలపై గడిపేంతగా పెరిగింది. ఇద్దరూ ఒకరికొకరు చదువులో సహాయం చేసుకునేవారు, భవిష్యత్తు గురించి పంచుకునేవారు. వారిది కేవలం ప్రేమ మాత్రమే కాదు, జీవితపు లక్ష్యం కూడా. 4 ఏళ్లు తమ ప్రేమను పెంచుకుంటూ పోయారు. కళాశాల ఆవరణలో ఉన్న పాత రావి చెట్టు కింద కూర్చుని కళ్యాణ్ తన అమెరికా కల గురించి చెప్పేవాడు. మన ఫ్యూచర్ ప్లాన్కి ఇది ఫస్ట్ స్టెప్ సంజన. నేను తిరిగి రాగానే మన బీటెక్ అనుభవంతో ఇద్దరం కలిసి ఒక కన్సల్టెన్సీ పెడదాం అని చెప్పేవాడు. సంజన నవ్వి, నీ అమెరికా ప్రయాణం నాకోసం మరింత త్వరగా ముగియాలి కళ్యాణ్ అనేది. ఆ కలలకు వారి స్నేహితులు రవి మరియు కీర్తి సాక్షులు. బీటెక్ పూర్తి కాగానే మంచి ఉద్యోగం వచ్చినా కళ్యాణ్ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ఇద్దరికీ బాధగా ఉన్నా భవిష్యత్తు కోసమే అని దృఢంగా ఉన్నారు. గన్నవరం విమానాశ్రయంలో వీడుకోలు రోజు సంజన అతని చెయ్యి పట్టుకుని, నీవు లేకుండా ప్రతి నిమిషం ఒక యుగంలా గడుస్తుంది. నువ్వు వచ్చేదాకా విజయవాడను నీ జ్ఞాపకాలతో పదిలంగా ఉంచుతాను అని కన్నీళ్లతో చెప్పింది. కళ్యాణ్ అమెరికా చేరాడు. కొత్త వాతావరణం, ఒంటరితనం. అయినా ప్రతి రాత్రి ఇండియా సమయం చూసుకుని సంజనతో మాట్లాడేవాడు. రాత్రి 1 గంట దాకా ఆమె కోసం ఆన్లైన్లో ఎదురుచూసేవాడు. సంజన హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ప్రతీ నెల అతనికి అమెరికా పండుగలకు తన చేతితో రాసిన గ్రీటింగ్ కార్డ్ పంపేది. 2 ఏళ్లు గడిచాయి. దూరం పెరిగే కొద్దీ ప్రేమ మరింత బలపడుతుందని నమ్మారు. సంజన తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో పెద్ద గొడవ జరిగింది. సంజన తండ్రి నారాయణరావు కఠినంగా మాట్లాడారు. అమెరికా కలలు కనేవాడి కోసం ఎన్నాళ్లు కూచుంటావు? నీ వయస్సు చూడు. అటు మీ మావయ్య కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఇక నీ పెళ్లి చెయ్యకపోతే ఊర్లో పరువు పోతుంది. తల్లి సీతమ్మ ఆరోగ్యం సరిగా ఏకపోవడంతో సంజనపై ఒత్తిడి రెట్టింపయింది. కళ్యాణ్ ఉద్యోగంలో మెరుగైన స్థానానికి చేరుకుని ఇంకా 1 సంవత్సరం అక్కడే ఉండాలని నిర్ణయించుకుని ఈ విషయం సంజనకు చెప్పాడు. తన అంచనా ప్రకారం సంజన అర్థం చేసుకుంటుందని అనుకున్నాడు. కాని ఈ మాటే సంజన తల్లిదండ్రులకు అదన దొరికినట్లయింది. చూశావా, వాడికి నువ్వంటే ప్రేమ కంటే డబ్బు, గ్రీన్ కార్డ్ పైనే దృష్టి. నీకు స్థిరత్వం కావాలి అని ఉద్వేగంతో సంజనపై నిందలు వేశారు. సంజన కలలు కూలిపోతున్నట్టు అనిపించింది. తల్లిదండ్రుల బలవంతం, తల్లి అనారోగ్యం, కుటుంబ గౌరవం అనే పేరుతో సంజన తలవంచక తప్పలేదు. తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన సమయంలో ఆమె కళ్యాణ్కు అన్ని వివరాలు చెప్పలేకపోయింది. తల్లిదండ్రులు చూసిన సంబంధం సతీష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరుతో పెళ్లికి ఒప్పుకుంది. సతీష్ సంజనను బాగా చూసుకుంటాడని, ఇంకెవ్వర్నీ ప్రేమించడం లేదని వాగ్దానం చేయించుకుని పెళ్లికి సిద్ధమైంది. సంజన పెళ్లి కార్డు కళ్యాణ్కు అమెరికాలో చేరింది. ఆ షాక్ నుండి తేరుకోవడానికి అతనికి రోజులు పట్టింది. సంజనాకు ఫోన్ చేసి, నీవు తీసుకున్న నిర్ణయమేనా ఇది? నువ్వు నిజంగా నన్ను ప్రేమించలేదా అని అరిచాడు. సంజన గుండె పగిలిపోయింది. కాని నోరు మెదపలేక, నన్ను క్షమించు కళ్యాణ్, నా పరిస్థితి అర్థం చేసుకో అంది. కళ్యాణ్ నిరాశతో, బలవంతంగా జరిగే పెళ్లిని ఆపలేని నువ్వు నా ప్రేమకి ఎలా న్యాయం చేయగలవు సంజనా? మన ప్రేమ కథ ఇక్కడితో ముగిసింది అని ఫోన్ పెట్టాడు. అది వారి మధ్య చివరి మాట. సంజన సతీష్తో కలిసి హైదరాబాద్లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సతీష్ చాలా మంచివాడు. ఆఫీస్ నుండి రాగానే ఆమెకు సహాయం చేసేవాడు. కాని ప్రతి శుక్రవారం రాత్రి సినిమా డేట్స్ చూసినప్పుడల్లా విజయవాడలో కళ్యాణ్తో కలిసి చూసిన సినిమాలు గుర్తొచ్చేవి. ఆమె పాత కాలేజ్ ఫోటోలు, కళ్యాణ్ ప్రేమలేఖలు ఒక చిన్న పెట్టెలో భద్రపరుచుకుని అప్పుడప్పుడు చూస్తూ ఉండేది. 5 ఏళ్లు గడిచాయి. కళ్యాణ్ తనను తాను పనిలో ముంచుకున్నాడు. కాని అతని గుండెలోని లోతైన గాయం మానలేదు. సంజనా గురించి ఏమీ తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసుకున్నారు. వారి మధ్య ఏ సంభాషణా లేదు. ఈ 5 ఏళ్ల మౌనం వారి పాత ప్రేమను మరింత బరువుగా, తీయటి జ్ఞాపకంగా మార్చింది. సంక్రాంతి పండగ వచ్చింది. సంజన చాలా ఉత్సాహంగా రాజమండ్రిలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడానికి టిక్కెట్లు బుక్ చేసింది. సతీష్తో కలిసి హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా రాజమండ్రికి గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణం. ప్రయాణానికి ముందు భర్త సతీష్కు ఇష్టమైన పాయసం చేసి ట్రైన్లో తినడానికి తీసుకుంది. అదే సమయానికి కళ్యాణ్ 5 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇండియాకు తిరిగివచ్చాడు.
హైదరాబాద్లో ఫ్లైట్ దిగాడు. అక్కడ్నుండి ఖాజీపేటలో ఉన్న తన అక్కాబావను కలిశాడు. తన ప్రయాణం గురించి వారికి చెప్పి పాత స్నేహితులను కలిసేందుకు తను విజయవాడ వెళ్లాలనుకున్నాడు. ఖాజీపేట రైల్వే స్టేషన్లో ఏసీ 2 టైర్ టికెట్ తీసుకున్నాడు. ఖాజీపేటలో తన అక్కాబావ వద్ద భోజనం ముగించుకుని రాత్రి 10 గంటలకు ట్రైన్ ఎక్కాడు. తన రిజర్వేషన్ సీటు A1 బోగీలో 35 నంబర్. అతను లోపలికి నడుస్తుండగా అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కళ్యాణ్ తన సీటు 35 వద్దకు చేరుకున్నాడు. ఆ సీటు ఎదురుగా ఉన్న సీటు 36లో కూచున్న వ్యక్తిని చూశాడు. అది 5 ఏళ్లుగా తన కలల్లో మాత్రమే చూసిన రూపం, సంజన. ఆమె ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించేందుకు సిద్ధంగా ఉంది. పక్కనే ఆమె భర్త సతీష్ పడుకుని ఉన్నాడు. సంజన నుదుట కుంకుమ, మెడలో తాళిని చూసిన కళ్యాణ్ గుండె ఒక్కసారిగా ముక్కలైనట్లయింది. అతని కళ్ల ముందు పాత విజయవాడ కలలు, ప్రస్తుత జీవిత వాస్తవం నిలబడ్డాయి. సంజన ఇంకా కళ్యాణ్ను చూడలేదు. ఆమె తన భర్తను సరిచేసి కిటికీలోంచి చీకటిని చూస్తోంది. కళ్యాణ్ పక్కనున్న సీటు 37 ఖాళీగా ఉండడంతో నిలబడే ఉన్నాడు. ఇది నిజమా, కలా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. 5 ఏళ్లుగా మాసిపోయిన గాయం ఒక్కసారిగా కొత్తగా బాధపెట్టడం మొదలైంది. కళ్యాణ్ తన సీట్లో కూచున్నాడు. అతని భుజం సంజనా భుజానికి అతి దగ్గరగా ఉంది. ట్రైన్ కదిలే శబ్దం తప్ప బోగీలో మరే శబ్దమూ లేదు. అతని హృదయ స్పందన పెరిగింది. దేవుడు తమను ఇలా ఎందుకు కలిపాడో, ఈ బాధను మళ్లీ ఎందుకిచ్చాడో అర్థం కాలేదు. గతాన్ని మరిచి కొత్త జీవితంలో స్థిరమితమవుదామనుకున్న తరుణంలో ఈ ప్రయాణం. కొద్దిసేపటికి సంజన ఏదో వెదుకుకుంటున్నట్లు మొహం తిరిపి పక్కకు చూసింది. ఆమె కళ్ళు ఎదురుగా కూచున్న కళ్యాణ్ కళ్లపై పడ్డాయి. ఆ చూపులో 5 ఏళ్ల ప్రేమ, బాధ, పశ్చాత్తాపం అన్నీ ఉన్నాయి. ఒక సెకండ్ పాటు ట్రైన్ మొత్తం నిలిచిపోయినట్టుగా, ప్రపంచం స్తంభించినట్టు అనిపించింది. కళ్యాణ్ అని గుండెలోంచి చిన్నగా గుసగుస వినిపించింది. ఆమె ముఖం రక్తహీనమైంది. సంజన త్వరగా తేరుకుని తన భర్త సతీష్ను నిద్రలేపింది. సతీష్, చూడండి, ఇతను కళ్యాణ్, నా కాలేజ్ ఫ్రెండ్. విజయవాడలో కలిసి బీటెక్ చదివాం అంది. కళ్యాణ్ చిరునవ్వుతో తనలోని బాధను దాచుకుని సతీష్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హాయ్ సతీష్, నేను కళ్యాణ్, చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నావు అన్నాడు. వారి మధ్య సంభాషణ కృత్రిమంగా, పలచగా సాగింది. సతీష్ ఆశ్చర్యపోయి పాత స్నేహితులను కలవడం సంతోషంగా ఉందని చెప్పి మళ్లీ నిద్రకు ఉపక్రమించాడు. సతీష్ పడుకున్న తరువాత రాత్రి 12 గంటల తరువాత ట్రైన్ శబ్దం, బోగీలో పలచని లైట్ వెలుతుర్లో ఇద్దరూ ఎదురెదురుగా కూచున్నారు. మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, కాని వారి నిశ్శబ్దం వేల మాటలు మాట్లాడుకుంది. ఆ 5 ఏళ్ల కాలం, వారి మధ్య ఉన్న పాత ప్రేమ, ఎందుకు విడిపోయామనే ప్రశ్న అన్నీ ఆ నిశ్శబ్దంలో కేకలు వేశాయి. కళ్యాణ్ కళ్లల్లో కోపం కంటే విచారం ఎక్కువ కనిపించింది. కొద్దిసేపటికి సంజన గొంతు సవరించుకుని మాట్లాడింది. బాగున్నావు కళ్యాణ్, అమెరికా జీవితం ఎలా ఉంది అని అడిగింది. వారిద్దరూ కేవలం పాత కాలేజ్ జ్ఞాపకాలు, స్నేహితులు రవి మరియు కీర్తి గురించి మాత్రమే మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. కళ్యాణ్ కూడా అదే మార్గాన్ని అనుసరించాడు. ఆ సంభాషణలో వారి ప్రేమకు తావు లేకుండా జాగ్రత్తపడ్డారు. కాని ప్రతి మాట వారి విజయవాడ ప్రేమ కలాపాన్ని తలపించింది. తెల్లవారుజామున ట్రైన్ ఎక్కడో ఆగి ఉంది. కళ్యాణ్ ఇద్దరికోసం కాఫీ తీసుకురావడానికి వెళ్లాడు. ఆ సమయంలో సంజన కళ్ళు చెమ్మగిల్లాయి. తన జీవితంలోని ఆ బలవంతపు నిర్ణయాన్ని గుర్తుచేసుకుని బాధపడింది. నాకిలా జరుగుతుందని తెలిస్తే నీ మాట వినేదాన్ని, నీకోసం ఇంకొంతకాలం ఎదురుచూసేదాన్ని కళ్యాణ్ అని మనసులోనే అనుకుంది. తిరిగి వచ్చిన కళ్యాణ్ ఆమె కళ్లలోని బాధను గమనించాడు, కాని ఏమీ మాట్లాడలేదు. ట్రైన్ విజయవాడ స్టేషన్ చేరింది. కళ్యాణ్ దిగాలనుకున్నాడు. కాని రాజమండ్రి వెళ్లే సంజనాను, ఆమె భర్తను ఒంటరిగా వదిలి వెళ్లాలని అనిపించలేదు. నాకు ఇక్కడ కొన్ని పనులున్నాయనుకున్నాను, కాని పండుగ కదా, మీతో పాటు రాజమండ్రి వరకు వెళతాను. మీకన్నా నాకు ఎక్కువ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారక్కడ, అందర్నీ కలిసి వెళతాను అని అబద్ధం చెప్పాడు. ఆ రాత్రి ప్రయాణం వారిని విధిగా పక్కపక్కన ఉంచింది. విజయవాడ నుండి రాజమండ్రికి ప్రయాణం కొనసాగింది. బోగీలో సతీష్ సరదాగా మాట్లాడుతున్నాడు. కాని కళ్యాణ్ సంజనాల మనసులు మాత్రం ఒక రహస్య భాషలో మాట్లాడుకుంటున్నాయి. నీవు సంతోషంగా ఉన్నావా సంజనా అని కళ్యాణ్ కళ్లతో అడిగాడు. ఉన్నాను కళ్యాణ్, కాని అదంతా పూర్తి సంతోషం కాదు అని ఆమె చూపులు బదులిచ్చాయి. వారి మధ్య ఉన్న ప్రేమ ఎప్పటికీ అసంపూర్తి కథగానే మిగిలిపోయింది. రాజమండ్రి వచ్చింది. సతీష్ సామాన్లు సర్దుకుంటున్నాడు.
సంజన నిలబడి ఉంది. కళ్యాణ్ వైపు చూస్తూ ఆమె గుండెం లోతైన మాట బయటకు వచ్చింది. బాగుండు కళ్యాణ్, నన్ను క్షమించు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు అంది. కళ్యాణ్ కళ్లలో బాధా ప్రేమ కలగలిసి ఉన్నాయి. ఎప్పుడు కలిసినా నేను నీ కాలేజ్ ఫ్రెండ్నే సంజన, నీ జీవితం బాగుండాలి అని చెప్పి వారికి వీడుకోలు పలికాడు. సంజన తన భర్తతో రైల్వే స్టేషన్ నుండి బయటకు నడుస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. కళ్యాణ్ ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. వారి మధ్య ఆ దూరం భౌతికంగా కొన్ని అడుగులే అయినా వారి జీవితాల్లోని 5 ఏళ్ల చరిత్ర, కుటుంబ బంధాలు అనే సముద్రం దాటలేని దూరం. ఇద్దరూ వేరే దారుల్లో నడుస్తున్నారు, కాని వారి గుండెల్లో మాత్రం విజయవాడ ప్రేమ కథ ఆ గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణంతో తిరిగి పదిలమైంది. అది కేవలం ఒక ప్రయాణం కాదు, 5 ఏళ్ల విరహవేదనకు ఒక తాత్కాలిక ముగింపు.